బెండకాయ ఫ్రై అండి. చాలా సింపుల్గా ఈజీగా లంచ్ బాక్సుల్లోకైనా ఆఫీసెస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట నేను లేత బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని తుడిచేసుకొని నీట్గా చిన్న ముక్కలుగా వాటిని ఈ విధంగా కట్ చేసుకొని, ఎక్కువ లావుగా కానీ మరీ సన్నగా కానీ కాదండి, మామూలు ఈ సైజులో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి చిటపటమని వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకొని దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. ఈ విధంగా ముక్కలు అనేవి వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని ఒక చెంచా కారం వేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది. దీని మీద కొంచెం కరివేపాకు కానీ వేసేసుకుంటే 2 రెమ్మలు సూపర్ టేస్ట్గా మంచి ఫ్లేవర్తో బెండకాయ ఫ్రై మనకి రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.